అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హరీష్ రావు కలిసిండు. ఇది హాట్ టాపిక్గా మారింది. హరీష్ రావు సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ ఇద్దరు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఇక్కడ ఒక ఎమ్మెల్యే, ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యే ముఖ్యమంత్రిని కలిస్తే ఇంత పెద్ద న్యూస్ కాకపోతుండే. కానీ హరీష్ రావు కూడా వారి వెంట ఉన్నాడు, సుదీర్ఘంగా మాట్లాడినారు. ఒక హాఫ్ అన్ అవర్ ముఖ్యమంత్రితో సపరేట్గా మాట్లాడడం, ఫోటోలు కూడా బయటికి రాలేదు. అభివృద్ధి పనుల కోసం అని చెప్పేసి అయితే చెప్తున్నారు. ఒకసారి ఆ వార్త చూద్దాం. సీఎంతో హరీష్ రావు పద్మారావు గౌడ్ భేటీ, అరగంటకు పైగా చర్చలు. స్కూల్ ఫండ్స్ కోసం కలిసామని క్లారిటీ. స్కూల్ ఫండ్స్ కోసం కలిసినామని చెప్తున్నారు హరీష్ రావు పద్మారావు గౌడ్. అయినా ఆగని పొలిటికల్ ఊహాగానాలు. విడిగా కలవాల్సిన అవసరం ఏముంటుందనే డౌట్. ఇక ఉదయం చర్చల్లో ప్రభుత్వంపై హరీష్ రావు ఫైర్. ప్రభుత్వం పైన ఎప్పుడు ఫైర్ అవుతున్న హరీష్ రావు తర్వాత ఛాంబర్లో మీటింగ్లో గుసగుసలు, తర్వాత ఛాంబర్ మీటింగ్లో గుసగుసలు. గతంలో ఇలాంటి పరిస్థితుల్లోనే వైఎస్తో భేటీ అయిన హరీష్ రావు. గతంలో కూడా హరీష్ రావు వైఎస్ రాజశేఖర రెడ్డి అప్పుడు ముఖ్యమంత్రితో భేటీ అయ్యాడు. వార్తలు కూడా వచ్చినాయి. ఇక మామకు పంగనామాలు పెడుతున్నాడు హరీష్ రావు, ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశం అయినాడు అని చెప్పేసి. భేటీ మతలబ్ ఏంటి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ విడివిడిగా కలవడంపై రాజకీయ చర్చలు మొదలయ్యాయి. సికింద్రాబాద్లోని ఒక స్కూల్ కాంప్లెక్స్ నిర్మాణానికి సంబంధించి నిధులు విడుదలపై భేటీ అయినట్లు వివరణ ఇచ్చిన ఊహాగానాలు మాత్రం ఆగట్లేదు. దాదాపు అరగంటకు పైగా ఈ ముగ్గురి మధ్య జరిగిన భేటీపై అసెంబ్లీ లాబీలో అన్ని పార్టీల సభ్యుల మధ్య ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. వాస్తవానికి ఇది ఒక స్కూల్ కాంప్లెక్స్ నిర్మాణానికి సంబంధించినటువంటి భేటీ అంటున్నారు. కాకపోతే మనం ఇంకొక వార్త కూడా చేయడం జరిగింది. ఇంకో వార్త కూడా వచ్చింది. 70 రకాల బీర్లు వస్తున్నాయి, 70 రకాల బీర్లు రాబోతున్నాయి. ఇదేనా మార్పు అనే ఒక వార్త కూడా మనం చూడడం జరిగింది. అయితే బీర్లకు సంబంధించి ఆల్రెడీ పద్మారావు గౌడ్ గౌండ్ల కులానికి చెందినటువంటి, అంటే ఈ లిక్కర్ బిజినెస్ ఎక్కువగా చేసేది గౌడ్స్. ఈ కళ్ళు కానీ లేకపోతే మద్యం షాపులు కానీ ఈ షాపులన్నీ నిర్వహించేది గౌడ్స్. కాబట్టి పద్మారావు గౌడ్కి సంబంధించి ఈ రాబోయే 70 రకాల బీర్లకు సంబంధించి ఏవైనా లోపల చర్చలు జరిగిండొచ్చు. ఇక అరగంటకు పైగా ఈ ముగ్గురి మధ్య జరిగిన భేటీపై అసెంబ్లీ లాబీలో అన్ని పార్టీల సభ్యుల మధ్య ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హరీష్ రావుతో భేటీ అయిన నేపథ్యం పోల్చుకుంటూ ఇప్పుడు సీఎంగా ఉన్న రేవంత్తో కూడా భేటీ అయ్యారు. ముఖ్యమంత్రితో ఎందుకు కలవాల్సి వచ్చిందనే అన్ని పార్టీల ఆసక్తికి కారణమైంది. ఇక సీఎంతో చర్చించిన అంశాలపై స్వయంగా హరీష్ రావు క్లారిటీ ఇచ్చిన ఊహాగానాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీలో ఒకంత లోతుగానే గుసగుసలు మొదలయ్యాయి. రానున్న రోజుల్లో ఏ టర్న్ తీసుకుంటుందనేది కీలకంగా మారింది. ముఖ్యంగా హరీష్ రావు ప్రభుత్వాన్ని ఎక్కడా కూడా ప్రతి దగ్గర విమర్శిస్తుంటాడు. ఉదయం కూడా చర్చల్లో విమర్శించిండు. సో ముఖ్యమంత్రితో అరగంట భేటీ అయినప్పుడు ఖచ్చితంగా అడగాల్సిన ముఖ్యమైనవి ఏంటి అంటే హామీలు ఏమైనాయి, 6 గ్యారెంటీలో భాగంగా ఇచ్చినవి పక్కకు పెట్టేస్తే ఇవన్నీ వాటి గురించి అడగవచ్చు. మహిళలకు 2500 ఇస్తున్నారు, 2000 పింఛని 4000కు పెంచుతా అని చెప్పడం జరిగింది. సో ఇలా చెప్పుకుంటూ పోతే తులం బంగారం ఇస్తున్నారు, చదువుకునే అమ్మాయిలకు స్కూటీ ఇస్తున్నారు. ఇలా చాలా ప్రశ్నలు అడగాల్సిన అవసరం, ప్రభుత్వాన్ని అడగాల్సిన బాధ్యత హరీష్ రావుకు ఉంది. కానీ ఇవన్నీ అడిగిన అంటే ఖచ్చితంగా అడగలేదని చెప్పుకోవాలి. ఆయన స్కూల్ కాంప్లెక్స్ కోసం ముఖ్యమంత్రితో భేటీ అయ్యానని చెప్తున్నాడు. నిజంగా ప్రజలపైన ప్రేమ కనుక ఉంటే, ప్రజల బాగా కోరుకుంటే ఖచ్చితంగా 2500 మహిళలకు ఇస్తున్నారు. అవి ఏమైనాయని గట్టిగా అడిగే అవకాశం ఉంటుంది, అడగొచ్చు కూడా. కానీ మరోవైపు కవిత వీటిపైన అడుగుతూనే ఉంది. శాసన మండలిలో ఆమెకు టైం దొరికితే పొన్నం ప్రభాకర్ని, మంత్రి సీతక్కని ఎప్పటికప్పుడు ఆమె అడిగేస్తుంది. మొన్న రీసెంట్గా కూడా అడిగింది, తులం బంగారం ఏమైంది, కళ్యాణ లక్ష్మితో తులం బంగారం ఇస్తున్నారు, కళ్యాణం మస్తు అనే పేరుతో అని. అలాగే ముఖ్యంగా హామీల్లో 2000 నుంచి 4000 పెంచుతున్నారు, ఆ పెన్షన్ ఏమైంది, ఎప్పుడు ఇస్తారని కూడా ఆమె గట్టిగా అడగడం జరిగింది. కానీ కవిత చేసిన పని కూడా ఇక్కడ హరీష్ రావు చేయలేకపోతున్నాడు. బీఆర్ఎస్ పార్టీలో కింద లోతుగా గుసగుసలు మొదలయ్యాయి. ఇక రానున్న రోజుల్లో ఏ టర్న్ తీసుకుంటుంది అనేది ఆసక్తిగా మారింది. బడ్జెట్పై ఉదయం 2.5 గంటల పాటు చర్చలో పాల్గొన్న హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. వాస్తవిక బడ్జెట్ అంటూనే అంచనాలు పెంచి గొప్పలు చెప్పుకుంటున్నది. ఇచ్చిన హామీలను, గ్యారంటీలను గాలికి వదిలేసిందని తురుపారబట్టారు. గతేడాది సమర్పించిన బడ్జెట్ తరహాలోనే ఈసారి కూడా సవరించిన అంచనాల్లో లెక్కలను తగ్గించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇక తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ప్రభుత్వం పైన. ఆ తర్వాత పార్టీ శ్రేణులకు ఏం మెసేజ్ ఇచ్చినట్టు అనే వార్త చూస్తున్నాము. ముఖ్యమంత్రి ప్రభుత్వాన్ని కేసీఆర్, కేటీఆర్ వేరువేరు సందర్భాల్లో తప్పుపడుతూ ఉండగా కౌన్సిల్ వేదికగా ఎమ్మెల్సీ కవిత, మనం మాట్లాడుకున్నాం కదా, ఎమ్మెల్సీ కవిత దుమ్మెస్తి పోస్తున్న టైంలో ఇలాంటి సమయంలో సీఎం రేవంత్తో హరీష్ రావు భేటీ కావడం మరే పార్టీ కంటే బీఆర్ఎస్లో లోతుగా చర్చకు దారితీసింది. రాజకీయ ప్రత్యర్థి కాంగ్రెస్ ప్రభుత్వంతో
కాంగ్రెస్తో ప్రభుత్వం మీద యుద్ధం చేసే సమయంలో జరిగిన ఈ సమావేశం గులాబీ శ్రేణులకు లీడర్లకు మింగుడు పడడం లేదు. ఉద్దేశం ఏదైనా రాంగ్ మెసేజ్ ఇచ్చినట్లయిందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇప్పటికే కులగణన విషయంలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తదితరులు దూరంగా ఉన్న కవిత మాత్రం పాల్గొనడంతో ఆ పార్టీ డిఫెన్స్లో పడింది. అసలు కవిత స్టాండ్ డిఫరెంట్గా అనిపిస్తుంది. కవిత ఎప్పటికప్పుడు ప్రభుత్వం పైన పోరాడుతూనే ఉంది. కానీ కులగణన విషయానికి సంబంధించి అటు కేసీఆర్, ఇటు కేటీఆర్, హరీష్ రావు వీళ్ళు సైలెంట్గా ఉన్నా కవిత మాత్రం ఒక బీసీ ఎజెండాని తీసుకుంది గట్టిగా. ఒక వేదిక కూడా రీసెంట్గా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక దీనిని కొనసాగింపుగా ఇప్పుడు హరీష్ రావు వ్యవహారం ఆ పార్టీకి కొత్త తలనొప్పిగా తెచ్చినట్లయింది. రానున్న రోజుల్లో కేసీఆర్ ఎలా స్పందిస్తారు, ఫామ్ హౌస్కి పిలిపించుకొని వివరణ తీసుకుంటారా, లేదా కేటీఆర్ పై ఎలాంటి వైఖరి తీసుకుంటారు, ఇలాంటి ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సో దీనికి సంబంధించి ముఖ్యమంత్రి ఎందుకు కలిసామనే అంశాన్ని హరీష్ రావు స్వయంగా వివరణ ఇచ్చినా దానికంటే ఊహాగానాలే హాట్ టాపిక్గా మారాయి. సీఎం రేవంత్ పదే కేసీఆర్ను వ్యక్తిగతంగా దూషిస్తున్నారు. ఆయన వాడుతున్న భాష అభ్యంతరకరంగా ఉందని అసెంబ్లీ వేదికగా గత ప్రభుత్వం వైఫల్యాలంటూ తప్పుపడుతున్నారు. దీనికి సంబంధించి ఇలాంటి మాటలు కవిత, కేటీఆర్ నుంచి వినిపిస్తున్న సమయంలో హరీష్ రావు వెళ్ళి కలవడం శ్రేణుల్ని అయోమయంలో పడేసింది. నిజంగా అయోమయమే కదా హరీష్ రావు వెళ్ళి కలవడం. దీనికి సంబంధించి హరీష్ రావు పైన రీసెంట్గా ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా కోర్టు కొట్టేసింది. సరే ఏదైనా కేసుల విషయమై కలిసినప్పటికీ కూడా ఫోన్ ట్యాపింగ్ కేసు ఆ చక్రధర్ గౌడ్ సిద్దిపేట ఆయన పెట్టడం జరిగింది. ఆయన ఫోన్ ట్యాప్ చేస్తున్నాడు హరీష్ రావు. దీనికి సంబంధించి ఒకసారి చక్రధర్ గౌడ్ ఆయన నెంబర్ మన దగ్గర ఉంది. సో ఆయన లైన్లోకి తీసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఆయన కాల్ కట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇక దీంట్లో చూసుకుంటే పద్మారావు గౌడ్ నియోజకవర్గానికి సంబంధించిన అంశం గురించే నిజంగా సీఎంతో మాట్లాడితే చాంబర్కి వెళ్ళాల్సిన అవసరం అయితే ఉండదు, చాంబర్కి వెళ్ళి మాట్లాడాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ నిజంగా ఇప్పుడు లోపలికి వెళ్ళినా కూడా ఫోటోలు కూడా బయటకు రాకుండా జాగ్రత్త పడాల్సినటువంటి పనేంటి, అసెంబ్లీ హాల్లోనే ఇవ్వచ్చు కదా, ఇలాంటి అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు ప్రభుత్వ వైఫల్యాలను ఏకరపు పడుతూ రాజకీయంగా కొట్లాడుతూ ఉన్న సమయంలో హరీష్ రావు వెళ్ళి కలవడం నిజంగా నీళ్లు చల్లినట్లయిందని బీఆర్ఎస్ లీడర్లు ఇంటర్నల్గా అనుకుంటున్నారు. ఎందుకంటే కవిత ఆల్రెడీ సంబంధం లేకుండా ఆమె రోజు నిరసన కార్యక్రమం ఇవన్నీ కూడా చేస్తుంది ప్రభుత్వం పైన. మన మిర్చికి సంబంధించి ఆ మిర్చి మెడలో వేసుకొని కౌన్సిల్కి వెళ్ళి నిరసన తెలపడం కూడా జరిగింది. ఇక కళ్యాణం వస్తూ ఏమైంది, తులం బంగారం ఏమైంది, పెన్షన్లు ఏమైనాయి, ముఖ్యంగా ఆసరా పెన్షన్లు 2000 నుంచి 4000కు పెంచుతున్నారు. 11 రకాల పెన్షన్లు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చినప్పటికీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అనే విధంగా కవిత ఫైట్ చేస్తుంది. ఇప్పుడు హరీష్ రావు ఈ విధంగా కలిసిండు. సో కలిసినాక ఇంటర్లింక్ ఏమైనా ఉందా అంటే కేటీఆర్ మీడియా కూడా కేటీఆర్నే ఫోకస్ చేస్తుంది. రీసెంట్గా హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరే కార్యక్రమంలో పాల్గొన్నా కూడా కార్యక్రమానికి ముఖ్య అతిథి కేటీఆర్ అనే వార్తలు వస్తున్నాయి. సో హరీష్ రావు ఏమన్నా ఇంటర్నల్గా రేవంత్ రెడ్డితో ప్రజెంట్ ఏం జరుగుతుందనే రాజకీయ విషయాలు చర్చించుకున్నారంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రితో హరీష్ రావు భేటీ అంటే రాజకీయ విశేషాలను ఖచ్చితంగా చర్చించుకున్నారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు తెలియకుండా కలిసినా కూడా రేపు ఎవరో ఒక మీడియా వల్ల లేదా ఏదైనా థర్డ్ పర్సన్ వల్ల బయట పడినా కూడా అది పెద్ద ఎఫెక్ట్గా దారితీస్తుంది. దీనికి సంబంధించి అసెంబ్లీలో కలిస్తే మర్యాదపూర్వకంగా కూడా కలిసినట్టు ఉంటుంది కాబట్టి కలిసినారని కొద్దిమంది బీఆర్ఎస్ నాయకులు అయితే చెబుతున్నారు. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన సెసి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.